గణనాథుడై పలికించారని వరుసగా 5వ కర్నూలులోని శ్రీ గోకర్ణ రాంబొట్ల దేవాలయ గణనాథుడి లడ్డూను 6,01,000 రూపాయలకు వేలంపాట ద్వారా దక్కించుకోవడం అదృష్టమని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. ఆ గణనాథుని దీవెనలు తమతో పాటు ప్రజలందరిపై ఉండాలని ప్రార్థిస్తున్నట్లు ఆమె తెలిపారు. కర్నూలు నగరంలోని తుంగభద్ర నది ఒడ్డున ఉన్న పురాతన శ్రీ గోకర్ణ రాంబొట్ల దేవాలయంలో స్వామి వివేకానంద యువజన సంఘం ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి ఆమె ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేలంలో ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, సినీ నిర్మాత సంజీవ్ రెడ్డి సహా పలువురు ప్రముఖులు, వ్యాపారవేత్తలు పోటీ పడ్డారు. చివరికి డాక్టర్ బైరెడ్డి శబరి అత్యధిక ధరకు లడ్డును కైవసం చేసుకున్నారు. గణేష్ నిమజ్జనం కర్నూలులో పండుగ వాతావరణంలో వేడుకగా జరిగిందని ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు.